పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎయిర్ అని ఒక బాక్స్ ఉంటుంది, అక్కడే కంప్రెసర్ కూడా ఉంటుంది. ఓకేనా, దానికి నైట్రోజన్ సిలిండర్ కనెక్ట్ చేసి ఉంటారు. ఓకేనా, మనం బయట కొట్టేది జస్ట్ ఎయిర్ అనమాట, అట్మాస్ఫియర్లో ఎయిర్ మనం పంప్ చేసుకుంటాం టైర్లోకి, మామూలు షాప్ మెకానిక్ షాప్లో. అదే పెట్రోల్ బంక్స్లో అయితే కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ ప్లస్ నైట్రోజన్ ఉంటుందండి. ఓకేనా, ఈ కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ ప్లస్ నైట్రోజన్ ఏం చేస్తుందంటే, నైట్రోజన్ బేసిక్గా చాలా కూల్ అనమాట, తొందరగా వేడవదు. మనం ఎప్పుడైతే ఈ నైట్రోజన్ మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ని టైర్లోకి ఎక్కిస్తామో అప్పుడు ఏమవుతుందంటే, మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు కూడా నైట్రోజన్ బేసిక్గానే కూల్గా ఉంటుంది కాబట్టి టైర్ని తొందరగా వేడి చేయదు అనమాట అది. ఓకేనా, టైర్ తొందరగా వేడి అవ్వకపోతే మనకు ఆ వేర్ అవుట్ అన్నది చాలా తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని లైఫ్ అన్నది ప్రొలాంగ్ అవుతుంది అనమాట. సో మీరు నెక్స్ట్ టైం మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూడండి. కొత్త పెట్రోల్ బంక్స్లో అయితే సూపర్గా ఉంది అసలు. ఆటోమేటిక్గా టైర్ ప్రెషర్ని అదే మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆ ప్లగ్ తీసుకొని మీ టైర్ కొన్న వాల్ పిన్కి పెట్టండి, ఆటోమేటిక్గా మీ వెహికల్లో ఎంత టైర్ ఫిల్ చేయాలో అదే ఫిల్ చేస్తుంది. ఒకవేళ లేదంటే 35 పిఎస్సీనో 40 పిఎస్సీనో ఎంతో ఉంటుంది ఆ వెహికల్కి